నీరు చాలా ప్రాముఖ్యమైన మానవుడికి. నీరు కేవలం మానవుడికే కాదు, పశువులు కూడా, లేకుంటే ప్రకృతులు జీవించే ప్రతి జీవికి ఎంతో అవసరమైనది. కనుక నీరు ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. నీరు లేకపోతే మనకి ఏమి చేయటానికి అసలు తోచదు. చూడండి, కుళాయిల్లో నీళ్ళు లేదనుకోండి, స్త్రీలు అందరు ఖాళీగా ఉండిపోతారు ఇంటి దగ్గర. ఎందుకు? నీరు లేకపోతే ఏ పని ఉండదు ఇంట్లో అసలు. కనుక నీరు ప్రధానమైందనమాట. ప్రతి మానవుడికి, ప్రతి జీవికి నీరు చాలా ప్రధానమైంది కనుక మనం గుర్తుంచుకోవాలి. అందుకని అబ్రహాముని పిలిచినప్పుడల్లా ఎక్కడ గుడారం వేయమన్నాడంటే నీరున్న ప్రాంతానికి దేవుడు నడిపిస్తాడు, అక్కడ గుడారం వేసుకొని జీవనాన్ని కొనసాగించమంటారు. కనుక నీరు చాలా ప్రాముఖ్యమైందని మనం గుర్తించాలి. నీరు లేకపోతే ఎన్ని ఇబ్బందులో. కరెంటు లేకుండా బ్రతుకుతాం, రైట్? మనకి షెడ్ లేకుండా బ్రతకొచ్చామో, చెట్టు కింద ఉండి పొట్ట కింద ఉండవు కదా. కానీ నీరు లేకపోతే మనం బ్రతకలేం. ఈ వేసవి కాలంలో చూడండి, నేను ఒక 40 నిమిషాలు ఆగకుండా వాక్యం చెప్పాను అనుకోండి, మీ యొక్క దృష్టి ఆలోచన అంతా కూడా ఎప్పుడు నీళ్లు తాగుదామా, ఎప్పుడు నీరు తాగుదామా అనే దృష్టి ఉంటుంది. అందుకని మీరు వచ్చేటప్పుడు మీ వెంట చక్కటి బాటిల్స్ తెచ్చుకోండి. ఒకవేళ వచ్చేటప్పుడు వేడైనవి అనుకోండి, రాగానే చివర సహోదరులు మంచి కూల్ వాటర్ క్యాన్ పెట్టారు, దానిలో పట్టుకొని పక్కన పెట్టుకోండి, మధ్యలో లెగవకండి. దేవునికి స్తోత్రం. కనుక నీరు చాలా ప్రాముఖ్యం. అది మనల్ని జీవింపజేస్తుంది, అనేక అవసరాలకు అది చాలా ఉపయోగపడుద్ది. ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో చాలా విస్తారమైన నీళ్లు ఉంటాయి. విస్తారమైన నీళ్లు ఉంటాయి కానీ దేనికి పనికి రావదు అది. ఉదాహరణకు చూస్తే సముద్రపు నీరు చూడండి, అంత నీరు ఉంటుంది సముద్రంలో, కానీ ఆ నీరుని మనం త్రాగగలుగుతామా? త్రాగలేము. అంటే మానవుడికి ఇంకా ఆలోచన చేస్తే మంచి నీరు అనేది చాలా అవసరమై ఉన్నదన్నమాట. మానవుడికి ఏ నీరు అవసరమై ఉన్నది? మంచి నీరు. నీటిలో చాలా రకాలు ఉన్నాయి. రుచి లేని నీరు ఉంటుంది, లేదా ఉప్పుతో కూడిన నీరు ఉంటుంది. కలుషితమైన నీరు మనం త్రాగటానికి ఇష్టపడం. కనుక మానవుడికి నీరు అవసరమే, దానికన్నా ప్రాముఖ్యంగా మంచి నీరు అనేది చాలా అవసరమై ఉన్నదని మనకు జ్ఞాపకం తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అందుకని అబ్రహామును పిలిచి మంచి నీరు ఎక్కడైతే అక్కడ ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒకసారి వారు అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా 3 రోజులు నీరు దొరకలేదంట. ఎన్ని రోజులు బతుకుతాం? అసలు బ్రతుకుతాం మనం? ఒక్క పూట లేకపోతేనే కష్టమే. 3 దినాలు వారికి నీరు లేకపోతే మోషే దగ్గరికి వెళ్ళి, సనిగారు మోషే, ఐగుప్తు దేశంలో హాయిగా ఉండేవాళ్ళమయ్యా, బానిసత్వం ఉంటే ఉంది కానీ ఈ అరణ్యంలోకి తెచ్చి మాకు దాహము తీర్చడానికి నీరు లేకుండా చేసావు. ఒకవేళ నీరు తాగుదామని సెలయేరుల దగ్గరికి వెళ్తే ఆ నీరేమో చేదైపోయిందయ్యా అని ప్రార్థన చేస్తే, లేదా వారు వేడుకొనగా మోషే దేవుని సహాయాన్ని కోరుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు మోషే మొరను ఆలకించి ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహము తీర్చడానికి ఏం చేశాడంట? బండలో నుంచి జీవజలాన్ని ఉబికింపజేసి వారికి శ్రేష్టమైన నీటిని ఏం చేశాడు? దేవుడు అనుగ్రహిస్తూ వస్తే ఆ శ్రేష్టమైన కమ్మనైన నీరు తాగి ఆ ప్రజలు ప్రభువును మరలా ఏం చేశారంట? ఘనపరుస్తూ వచ్చారు. కనుక దేవుడు ఎక్కడైతే నీరు కొదువుగా ఉన్నదో లేదా కలుషితమైందో అక్కడ దేవుని వేడుకుంటే వారు మరణ ఆలకించి శ్రేష్టమైన నీటిని దేవుడు ఏం చేశాడంట? అనుగ్రహిస్తూ వచ్చాడని ఇశ్రాయేలు చరిత్ర భాగాన్ని మనం చదివితే అర్థమవుతా ఉంటది. అందుకనే యాకోబును కూడా దేవుడు దీవించాడు. ఎలా దీవించాడంటే, యాకోబు పేరిట కొన్ని బావులను దేవుడు ఏం చేశాడంట? త్రవ్వించాడు. అదే సమరయ ప్రాంతంలో, యోధా దేశంలో సమరయ ప్రాంతంలో యాకోబు పేరిట కొన్ని బావులను ఏం చేశారంట? ఆ రోజుల్లో త్రవ్వించారు. ఆ యాకోబు అనబడుతున్న బావి దగ్గరే ఒక స్త్రీ కూర్చుంది. ఒక స్త్రీ కూర్చున్నట్లుగా, లేదా ప్రభువారు అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు నీళ్లు చేదుకోవటానికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పేరు ఏమన్నారు? సమరయ స్త్రీ అన్నారు. ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు కానీ సమరయ ప్రాంతంలో నివసిస్తున్న స్త్రీ గనక ఆమెను ఏమన్నారు? సమరయ స్త్రీ అన్నారు. ఆమె ఎక్కడికి వచ్చింది ఇప్పుడు?
బావి దగ్గరికి వచ్చింది. ఎవరి బావి దగ్గరికి వచ్చింది? యాకోబు పేరిట త్రవ్వించబడిన ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చినది. ఆమె కంటే ముందుగా ఎవరు వెళ్ళారు యాకోబు బావి దగ్గరికి? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. ఆయన అక్కడ కూర్చుండగా ఆ స్త్రీ వచ్చి నీదు చేదుకోవటానికి ప్రయత్నం చేస్తుండగా ప్రభువారు ఆమెతో సంభాషణ చేశాడు. ఏమని సంభాషణ చేస్తున్నాడంటే, అమ్మా, దాహము తీర్చుకొనుటకు నాకు కొంత నీరివ్వమని అడిగాడు. ఇది యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 1 నుండి 14 వరకు వచనాలు చదివితే ఈ యొక్క అంశం ఉంటుంది. అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని అక్కడ జరిగిన సంఘటన నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వెచ్చటి గాలి వేస్తున్నప్పుడు మన కళ్ళు ఏం చేస్తాయి అంటే మూతబడతా ఉంటాయి. కళ్ళు మూతబడినా సరే మనసు పెట్టి చెవు పెట్టి వినండి. నేను అన్ని అవకాశాలు ఇస్తాను మీకు. మనసు పెట్టి హృదయం ఉంచి ఏం చేయాలి? వినాలి. కళ్ళు మూతపడితే పడ్డాయిలే కానీ చాలా జాగ్రత్తగా వినండి. దాహంకి ఇవ్వమని అడుగుగా ఆమె ఆయనతో చాలా సంభాషణ చేసింది. నువ్వు యూదుడు కదయ్యా, నేను సమరయురాల్ని. యూదులకి సమరయులకి సాంగత్యము అంటే స్నేహం అసలు కుదరదయ్యా అని. తర్వాత ప్రభువారు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ప్రభువారు ఏమన్నాడంటే, నేను ఇచ్చు నీళ్లు గనక నీవు త్రాగగలిగితే జీవితంలో ఎప్పుడు నీకు అసలు దప్పిక అనేది ఉండదు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు సమరయ స్త్రీతో, నువ్వు ఈ యొక్క నీటి కొరకు వచ్చావు, ఎన్నో సంగతులు మాట్లాడావు, కానీ నేను ఇచ్చే నీరు గనక నువ్వు తీసుకొని త్రాగగలిగితే నీ దప్పిక తీర్చబడి నీ దాహము తీర్చబడి నిత్యము నీకు సమృద్ధి ఉంటుందని చెప్పాడు. ఆమె ఆశపడేది, ప్రభువా రోజు వచ్చి శ్రమపడి మధ్యాహ్న కాల సమయంలో చేదుకుంటున్నాడు ఈ బావిలో నీరు, నువ్వు దయచేసి నువ్వు అన్న నీరు త్వరగా ఇవ్వమని ఆమె బ్రతిమలాడితే దేవుడు ఆ నీటిని ఆమెకి చివరలో ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. కనుక ఆ నీరు ఏమనగా నేనే జీవనదిని అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆమెతో ఏమంటున్నాడు? నేనే జీవ జలనది. నేను గనక నీకు దాహముగా పొందుకోగలిగితే నీవు ఎన్నటికీ దప్పికొనవన్నాడు. కనుక ఈ వాక్యము మనకు ఆత్మీయ అర్థం ఏం నేర్పిస్తుందంటే, జీవజలము అనగా దేవుని యొక్క వాక్యమని మనకు అర్థం కావాలి. కనుక అనేకులు ఈ ప్రపంచంలో ఈ యొక్క ప్రకృతి సంబంధమైన నీరు సమృద్ధి కలిగి ఉంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఈ జలనది అనబడుతున్న వాక్యము కొదువై వారి జీవితంలో ఉంటూ ఉన్నది. కనుక ఆత్మీయ దాహం వేస్తే మనం ఎక్కడికి రావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఆయన దగ్గరకు వచ్చి మనము దాహము తీర్చమని అడిగితే దేవుడు వాక్యమైన జీవ జలనదిని మనకి ఇచ్చి ఆ ఆత్మీయ దాహాన్ని ఏం చేస్తారంట? తీరుస్తానని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ దాహం కలిగిన వారు దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరపడతారు. ఆత్మీయ దాహము కొన్నవారు ఎప్పుడు నీరు దొరుకుద్దా అని ఏం చేస్తారంట? ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే భక్తుడైన దావీదు తను రాసిన కీర్తనలో ఒక ప్రాంతంలో అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవా నీ కొరకు ఆశపడుచున్నది లేదా తృష్ణగొనుచున్నది అంటాడు. చపలు కూడా దేవుని మహింపడదాం. దుప్పి ఎలాగైతే నీటి వాగులు ఎక్కడ దొరుకుద్దా అని అడవులో ఆశపడిన రీతిగా దేవుని బిడలం అనబడుతున్న మనము విశ్వాసములో దేవుని యొక్క జీవన జలనది అనబడుతున్న వాక్యము ఎప్పుడు దొరుకుద్దా అని ఏం చేయాలంట? తృష్ణగొని ఉండాలి. ఎదురు చూస్తే ఆ ఎదురు చూసిన వారికి దేవుడు ఆత్మీయ దాహమాన్ని ఏం చేస్తాడంట? తీసేస్తాడు, తృప్తిపరుస్తాడంటుంది. కనుక వాక్యము చేత మనం ఏం చేయబడాలి? ప్రతిదినము తృప్తిపరచబడాలి. ఆ వాక్యము చేత ఎవరైతే తృప్తిపరచబడతారో వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకులు వచ్చినా సరే దేవుడు ఏం చేస్తాడంట?
ఆ జీవన్ జల నది అనబడుతున్న వాక్యము చేత మనలను జీవింపజేస్తాడు, ధైర్యాన్ని ఇస్తుంటాడు అనేది మనం నేర్చుకోవలసిన పాఠం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము జీవ జల నదితో ఏం చేయబడ్డది? పోల్చబడ్డది. ఆమె ఆశపడ్డదంట, ప్రభు త్వరగా ఇవ్వు ప్రభువా, త్వరగా ఇస్తే ఇంకా నాకు ఈ యొక్క రోజు వచ్చే పరిస్థితి ఉండదని ఆశపడినట్లుగా మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినటానికి ఎక్కువగా తృష్ణగొనాలి. ఆ తృష్ణగొనిన వారిని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడంట. ఏం చేస్తాడు? జీవజల నది అనబడుతున్న వాక్యము చేత మన ఆత్మీయ దాహాన్ని తీసివేసి తృప్తిపరుస్తాడని వాక్యం సెలవిస్తున్నది. గనక ఇటు వాక్యం అనబడుతున్న జీవజల నది మన హృదయములో ప్రతిదినం ఏం చేయాలి? ప్రవహింపజేయాలి. అందుకని భక్తులు మంచి పాట రాశాడు. ఏమని? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా అని పాడబడి కదా. పాట అయితే పాడతాం, కానీ వాక్యమనే జీవజల నది మన హృదయంలో ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. జీవజల నది గనక మన హృదయములు ఉంటే మన జీవితం ఆత్మీయ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట. దేవునికి స్తోత్రం. నది ఎక్కడ ఉంటే నది పక్కన ఉన్న చెట్లు ఎప్పుడు ఎలాగుంటాయి? పచ్చగా ఉంటాయి అన్నమాట. ఎందుకనగా వేర్లు క్రింద పారి ఉంటే ఆ వేర్లు అంతటికి ఆ జల నది ఏం చేస్తుంది? నీటిని ప్రవహింపజేస్తూ ఉంటుంది. కనుక పచ్చగా ఉండాలి. మన ఆత్మీయంగా నిజంగా ఎప్పుడు పచ్చగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం అనబడుతున్న జీవజల నది మన హృదయంలో ఎప్పుడు ఏమవ్వాలంట? ప్రవహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యాన్ని మనం వినాలి. ఈ జీవజల నదిని ఎవరు కూడా కలుముషం చేయకూడదు, కలుషితం చేయకూడదు. అనగా వాక్యాన్ని ఎవరు కూడా వక్రీకరించి ఏం చేయకూడదు? తప్పుగా ప్రకటన చేయకూడదు. ఎందుకనగా ఇది మానవుల్ని జీవింపజేస్తుంది, మన ఆత్మలను బ్రతికింపజేస్తుంది. కనుక ఈ వాక్యము ఉన్నది ఉన్నట్లుగానే ఏం చేయాలంట? ప్రకటించాలన్నది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినం మనం వాక్యము చదువుకోవాలి, ప్రతిదినం వాక్యం వినాలి. ఆ వాక్యము చేత మన ఆత్మీయ దాహాన్ని ఏం చేసుకోవాలి? తీర్చుకోవాలని ప్రభుపేట మిమ్మల్ని ఈ వాక్యాన్ని బట్టి బ్రతిమలాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతిదినము మానవుడికి జీవించటానికి నీరు ఎంతగా తీసుకుంటామో మన ఆత్మీయ జీవితము ఎప్పుడు పచ్చగా ఉండాలంటే, ఎప్పుడు జీవముగా ఉండాలంటే ప్రతిదినము కూడా వాక్యమనే జీవ జలనదిని మనం ఎప్పుడు త్రాగుతూనే ఉండాలి. అంటే నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవటం మాత్రమే కాదు, మన హృదయంలో దానిని దాచుకోవాలి, భద్రపరుచుకోవాలి. అప్పుడే ఏమవుతుందంట? మన జీవితం పచ్చగా ఉంటుందని, మంచిగా ఉంటుందని మనకి వాక్యము హెచ్చరిస్తుంది. కనుక జీవజలం, ఇంత క్రితమే మనం వాక్యం చదువుకున్నాం. కనుక జీవజల నది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారే. అనగా ఆయన వాక్యమై ఉన్నాడు గనక ఆ వాక్యమైన జీవజల నది మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఉంటే మన ఆత్మీయ జీవితం ఎన్నటికీ దప్పిక కొనక ఏం చేయబడతామంట? జీవిస్తూ ఉంటామన్నది మనం గుర్తు చేసుకోవాలి. రెండోది, మనం ఒక వాక్యాన్ని చదివాం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 17వ వచనం చదవండి. ఏమంటుందో వాక్యం. ఈ వాక్యాన్ని చదివి మనం గుర్తు చేసుకుందాం. చదవండి అమ్మా. వీరు నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా జాగ్రత్తగా అన్నాడు. రెండిటిని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పేతురు గారు. వీరు అన్నారు. వీరంటే ఎవరో తర్వాత తెలుసుకుందాం. వీరు ఎలాగున్నారంట? నీరు లేని బావుల్లాగున్నారంట. ఎలాగున్నారు?
కొంతమంది ప్రజలు నీరు లేని బావుల్లాగా ఉన్నారు. ప్రజలు అనగానే మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే మన హృదయం అని గుర్తు చేసుకోండి. మన హృదయము, కొందరి హృదయం ఎలాగుందంట, నీరు లేని బావుల్లాగా ఉన్నాయంట. రెండోది ఏమంటున్నాడంటే నీరు లేని మేఘాల్లాగా ఉన్నారంట. నిర్జల మేఘాలు అంటారు దానినే. ఏమంటారు? నిర్జల అంటే నీరు లేని మేఘాలు. ఒకటి ఆలోచన చేయాలి. ఈ వాక్యాన్ని మీరు తలలు వంచటం కాదు కానీ గుమ్మములారా మీ తలలోనూ ఏం చేయాలి? పైకి ఎత్తుకోండి. వాక్యం చదివినప్పుడు చదవండి. సో దేవుడు పేతురు ద్వారా, అపోస్తులైన పేతురు ద్వారా నీరు లేని బావులను గురించి మాట్లాడాడు. నీరు లేని బావి దేనికన్నా పనికొస్తుందా? ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏం లేదు. మనం బోర్లు వేసాం. ఈ మధ్య కాలంలో మనకి 49-50 డిగ్రీలు వస్తుంది. ఇంకా ఈ యొక్క వారంలో 50 దాటుద్దంట. కనుక ఇప్పటికే కొన్ని బోర్లు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. బోరు ఎండిపోయింది అనుకోండి, ఆ బోరుకి ఏమన్నా విలువ ఉంటుందా? ఏముండదు. అలాగని ఆత్మీయ జీవితంలో కొందరు విశ్వాసులు ఎలాగుంటున్నారంటే నీరు లేని బావులు లాగే ఉంటున్నారంట. అంటే విశ్వాసమని పేరే, విశ్వాసం ఉందని పేరే, ప్రార్థనకు వస్తున్నామనే పేరే, కానుకలు ఇస్తున్నామనే పేరే, దేవుని పనిలో ఉన్నామనే పేరే, కానీ లోపల ఏం లేదంట, నీరు లేదంట. అనగా జీవవాక్యం వారి హృదయంలో లేదంట. అందుకని అవిశ్వాసులను దేంతో పోలుస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఈ పేతురు అంటే నీరు లేని బావుల్లాగా కొంతమంది ఉన్నారు. కనుక అలాంటి వారు దేవునికి ప్రయోజనమేమి లేదు. ఏం ప్రయోజనం? ఎన్ని బావులుంటే, ఎన్ని బోర్లుంటే నీళ్లు రాకపోతా అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే మేఘాలు కనబడటానికి మేఘంలాగే ఉంది, కానీ దానిలో ఏం లేవంట, నీరు లేదంట, వాటర్ లేదంట. కనుక నీరు లేని మేఘాలు దేనికన్నా పనికొస్తాయా? దేనికి పనికి రావు. అదే చెప్తున్నాడు ప్రభు పేతురు ద్వారా కొందరిని ఉద్దేశించి. కొందరు విశ్వాసులు ఎలాగున్నారంటే వాక్యము హృదయంలో లేదు. హృదయంలో వాక్యము లేకపోతే, వాక్యం అనబడుతున్న జీవ జలము లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎలా జీవిస్తావు? ఎండిపోయిన బావిలాగా ఉన్నావమ్మా అంటున్నాడు ప్రభు. ఎండిపోయిన బోర్లాగా ఉన్నావమ్మా అంటున్నాడు ప్రభు. లేదా నిర్జల మేఘాల్లాగా కనపడుతున్నాయి. కొన్నిసార్లు మనం అంటాం మబ్బులు బట్టి బాగా ఇంకా వర్షం వస్తుందేమో అనుకుంటే మేఘాలు ఊరకి తేలిపోతాయి. తేలిపోగానే మబ్బులు పట్టినాయి కానండి, ఒక్క బొట్టు కూడా చుక్కబడలేదండి అంట. ఒక చుక్క ఏమంటే వర్షం కురవలేదండి అంటాడు. అంటే కనపడటానికి మేఘాల్లాగే ఉన్నాయి, కానీ ఆ మేఘాలు ఏం లేవంట, జీవం లేదు, లేదా జీవ జల నది లేదు అంటున్నాడు. కనుక మేఘాలు ఎన్ని కమ్మితే వర్షం పడకపోతే రైతులకు మీకు బాగా తెలుసు కదా. మేఘాలు నీటితో కూడినవైతే ఆ చల్లటి గాలి వచ్చినప్పుడు నీరు క్రిందకి వర్షం రూపంలో పడితే అప్పుడు సంతోషం మన హృదయాలకి. రైతుకైతే ఇంకా సంతోషం, మనకి ఇంకా సంతోషం, డైలీ మోటార్లు వస్తాయి అన్నమాట. అయితే కొందరు విశ్వాసులు ఎలాగున్నారంట, మేఘంలాగున్నారు. అంటే కనపడటానికి విశ్వాసే, పేరుకు విశ్వాసే, కానీ వాక్యం అనబడుతున్న జీవ జలం వారిలో లేదు. అందుకని అవిశ్వాసులను దేవుడు వీటితో పోల్చారు. కనుక నీరు లేని బావులుగా ఎవరన్నా ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభువుని అడగాలి, ప్రభువా నీరు లేని నా బావిగా నా హృదయం ఉంది ప్రభువా, ఈ నీరు లేని బావిలాగా ఉన్న నా హృదయంలోనికి నీ యొక్క జీవపు ఊట మాటలను ప్రవహింపజేస్తే నా జీవితము శాంతి, సమాధానము, తృప్తిపరచబడుతుందని అడగగలిగితే దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడంట ఫిల్ చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి వారు ఉన్నాం. అయితే ప్రభు సహాయాన్ని అడగాలి. అందుకని ప్రతిదినము మనం ఏం చేయాలి? ఉదాహరణకు ట్యాంకులో వాటర్ నింపి ఆ నీళ్లు వాడుకుంటా ఉన్నాం అనుకోండి, మరలా మోటార్ అయిపోతే ఏమైపోద్ది? ఆ ట్యాంక్ ఖాళీ అయిపోద్ది. ఇంకా ఖాళీ అయితే ఏమవుద్ది? ఎండిపోద్ది. ఎండిపోతే ఏమవుద్ది? పగిలిపోద్ది. క్రాక్స్ వస్తాయి, మీకు తెలుసా లేదు? క్రాక్లు వస్తాయి. క్రాక్లు వస్తే తర్వాత ఏమైపోద్ది? అసలు పెద్ద క్రాకులు పెద్దగా అయిపోయి పగిలిపోద్ది.
అలాగనే మన ఆత్మీయ జీవితంలో గనక వాక్యమైన జీవ జలనది గనక మన హృదయంలో లేకపోతే చిన్నగా ఎండిపోతాం ఆత్మీయంగా. ఎండిపోవటం అంటే చనిపోవటం అన్నమాట. ఆత్మీయంగా చనిపోతున్నాం అనుకోండి, కొన్ని క్రాక్స్ ఏర్పడతాయి. అంటే కొన్ని పాపాలు మరలా చేయటానికి మనం ప్రయత్నం చేస్తామంట. ఆ క్రాక్లు పెద్దవైపోతే చివరికి బద్దలైపోవటం అంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకొని నిత్య నరకాగ్నిలోనికి అడుగు పెట్టడం అన్నమాట. మీకు అర్థమైతే బాగుండు. ఈ యొక్క వెచ్చటి పూట, చల్లటి పూట సాయంత్రం, ఈరోజు వెచ్చటి పూట కదా. నీరు లేని బావుల వలె మనం ఉండకూడదు. నీరు లేని మేఘములాగా ప్రవర్తించమాకండి. బయటికి భక్తి కలిగిన వారై ఉండమాకండి, కానీ లోపల ఉండాలి భక్తి. లోపల భక్తి ఉంటే ఆటోమేటిక్ క్రియల రూపంలో భక్తి బయటకు వస్తుంది అన్నమాట. కనుక ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయటానికి కారణం ఏంటంటే, ఉప్పాడ వెళితే చెప్పాను కదా, ఖచ్చితంగా ఒక 6 బకెట్లతో 3 రోజులు గడిపా అన్నిటికీ. ఎందుకంటే అక్కడ సముద్రపు తీరానే పాస్టర్ గారి ఇల్లు ఉంది. సముద్రం చాలా దగ్గరగా ఉంది. నీరు కంటికి కనబడతానే ఉంది, కానీ ఆ నీరు ఉప్పు నీరు అవటం ద్వారా వారు స్నానం చేయటానికి ఆ నీరుని ఇవ్వలేదు నాకు. ఉప్పు నీరు కనుక ఇవ్వకపోయి మంచినీళ్ళు కుళాయిలు వస్తాయంట. ఆ కుళాయిలు రోజుకి ఇన్ని బిందెలనే ఇస్తున్నారు వారికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఈ యొక్క ఆత్మీయ నీరు లేకుండానే బ్రతుకుతున్నామండి. కనుక ఉప్పు నీరు కూడా పనికిరాదన్నమాట. అంటే వాక్యం ఏది పడితే అది వింటే అది ఎలా ఉంటుందంటే మన జీవితంలో ఉప్పు నీరులాగే ఉంటుంది అన్నమాట. ఉప్పు నీళ్ళు ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ ఎలాగుంటుందా ఆ వాక్యము? ఉప్పు నీరు లాగా ఉంటుంది. ఉప్పు నీరు తాగటానికి ఏమి పనికిరాదు. దేవునికి స్తోత్రం. అలాగనే ఏ వాక్యం పడితే ఆ వాక్యాన్ని విని లోపల పెట్టుకుంటే ఏమధ్య మన జీవితం కూడా పనికి రాకుండా పోద్ది అన్నమాట. అందుకనే ప్రభు అంటాడు, నేనే జీవ జలనదిని అంటాడు. నేను ఇచ్చు నీరు త్రాగితే అమ్మా సమయశ్రీ నువ్వు ఎన్నటికని దప్పికగొనవు, కనుక నేను ఇచ్చే నీరు కొరకు నువ్వు ప్రయాసపడ్డా అన్నాడు. ఆమె ఆశపడి ఇవ్వమంటే ఇచ్చాడు. ఆఖరికి మనము కూడా ప్రభు దగ్గరకు వచ్చి సమరయ స్త్రీల వలె, ఇదిగో ప్రభువా ఎన్నటికని నేను ఆత్మీయ దాహము దప్పిక కొనకుండా నీ శ్రేష్టమైన జీవ జల నది అనబడుతున్న వాక్యాన్ని నా హృదయంలో ప్రవహింపచేయవయ్యా అని అడిగితే ప్రభు చేయటానికి సిద్ధంగా ఉన్నాడంట. కనుక చెడ్డ నీరుని మన హృదయంలో ఉంచకూడదు. అనగా విలువలేని వాక్యాన్ని, అంటే ఏ వాక్యం పడితే ఆ వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకోకూడదు. శ్రేష్టమైనదే ఉంచుకోవాలి, అదే ఉపయోగపడుద్ది అన్నమాట. అర్థమవుతుందండి? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక జీవజల నది అంటే ప్రభువే, అనగా ఆయనే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఆఖరికి అర్థం అవ్వాలంటే జీవజలం అంటే వాక్యం మన హృదయంలో ఉంటే, అది మన హృదయంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందంట, మన బ్రతుకు పచ్చగాను ఆత్మీయంగా మేలు పొందిన వారంగా ఉంటామని వాక్యం చదివే. కానీ కొందరు అవిశ్వాసులు ఎలాగున్నారు? నీరు లేని బావుల్లాగా ఉన్నారు. నీరు లేకపోతే, అనగా మన ఆత్మీయ జీవితంలో నిజంగా వాక్యం లేకపోతే ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నున్నా సరే హృదయంలో వేదన రోదన తప్ప ఏముండదు. గమనించండి. వాక్యము మన హృదయంలో లేకపోతే నీకు ఏసీ ఉన్నా నిద్ర పట్టదు కదా. ఏసీ ఉన్నా నిద్ర పట్టదు. వాక్యం మన హృదయంలో లేకపోతే నీకు వస్తు వాహనాలు బిల్డింగ్లు ఎన్నున్నా సరే, ఆస్తి ఎంత ఉన్నా సరే, మన బ్రతుకులో సమాధానం అనేది ఉండనే ఉండదు. అందుకనే మనము ఆత్మీయంగాను శారీరకంగాను సంతోషపడి ప్రభు సన్నిధికి వచ్చి ఆనందించాలంటే, ఒకటి ప్రధానముగా మన హృదయములో వాక్యం అనే జీవజలనది ఎప్పుడు ఉంటే, కొద్దిపాటి అవసరాలు మనకున్నా లేదా కొద్దిపాటి స్థితి మనకున్నా ఆ స్థితిలో ఏముంటుందంట, మనకి మహానందం ఉంటుంది. ఎందుకంటే వాక్యం అనే జీవజలనది మన జీవితంలో ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు అంటున్నా, అయ్యగారు మీ పరిస్థితిని చూస్తే, నా వెంట వచ్చిన దైవజనుడు ఒక్క రోజులోనే 2 పూట్ల స్నానం చేయకుండా వెళ్ళిపోయాడు. నేనైతే ఏ నీరైనా పర్వాలేదు బ్రదరు,
నీళ్లు పోసుకోకుండా నేను ఉండలేనని చెప్పి 6 బకెట్లు మాత్రం వాడా. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ పాస్టర్ గారు మరలా తుని ప్రాంతానికి తీసుకువెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్తే వారింట్లో సమృద్ధి నీరు, మంచి నీరు ఉంది. ఆ నీటిని చూసి నా హృదయం ఉప్పొంగిపోయింది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన కూడా అంటున్నాడు, పాస్టర్ గారు మీరు చాలా శ్రమ పడ్డారు 2 రోజులు 3 రోజులు, నేనైతే స్నానం చేయలేదు మీకు తెలుసా అన్నాడు. నేనన్నాను, మీరైతే 2 పూట్ల స్నానం చేయకుండా ఉండగలిగారమ్మ, కానీ నేను స్నానం చేయకుండా మాత్రము ఉండలేను, అందుకని అది ఏ నీరైనా సరే చేశానయ్యా అంటాను. అని మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రతిదినం వాక్యమైన జీవజలాన్ని మనం ప్రతిదినం త్రాగుతూనే ఉండాలి. త్రాగకపోతే ప్రపంచంలో నీరు లేకుండా 25,000 మంది నుంచి 40,000 మందికి ఎలాగైతే చనిపోతున్నారో, నేటి సంఘంలో కూడా ఆత్మీయ జలమనబడుతున్న వాక్యమన్ని తాగక అనేక ఆత్మలు ఏమైపోతున్నాయి అంట, చనిపోతున్నాయి. గనక చనిపోయే వారిని చూసి మనము సంతోషపడకూడదు. వారికి జీవజల నది అనబడుతున్న వాక్యాన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనము మోసుకొని ట్యాంకులు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు జీవజలని నదిని మోసుకొని వెళ్ళే ట్యాంక్ లాగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఉంటారా? ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు. మరలా ఎలాగుండాలి, జీవం కలిగిన మంచి నీటితో నింపబడిన మేఘాల్లాగా. ఎక్కడైతే మేఘం అవసరమై ఉంటుందో, అనగా నీరు అవసరమై ఉంటాయో, మనం మేఘాల్లాగా కదులుతూ వెళ్ళి ఎక్కడ నీరు అవసరమైతే అక్కడ కురవాలన్నమాట. అనగా ఎక్కడ జీవవాక్యం అవసరమై ఉన్నదో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే వర్షములాగా కురిస్తే ఆ వర్షపు నీటి ద్వారా అనేకులు బ్రతకటానికి ఆస్కారం ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఉంటారా? మంచి నీరు కలిగిన మేఘంలాగా ఉండాలి ప్రభు బిడ్డలు. నీరంటే ఏంటి? ఇప్పుడు వాక్యం. మళ్ళీ వాక్యం అంటే ఎక్కడ వాక్యం లేదో అలుమటిస్తున్నారు, లేకపోతే ద్రవ్యగొన్నుతున్నారు వెళ్ళాలి. ఈవెన్ ప్రభు సైతము కలువరి శిలువలో ఆయనకి ఏం వేసిందంట, దాహం వేసిందంట. అందుకని దాహం అనగా వారు ఏం చేశారంట, మంచి నీటిని ఇవ్వక చేదు చిరకని ఇస్తే ఆయన తీసుకోలేకపోయాడు. అలాగనే ఈనాడు ఎవరికైతే దాహము కలిగి ఉన్నారో, దప్పిగొన్నారు ఆత్మీయంగా, వారి మధ్యకి మనం మేఘంలాగా వెళ్ళి ఏం చేయాలి, వర్షాన్ని అనగా వాక్యమైన జల్లుని ఏం చేయాలి, వారి మీద కుమ్మరించగలిగితే ఆ వాక్యపు జల్లుల చేత వారు తృప్తిపరచబడి జీవము పొందుకున్న వారై ఆత్మీయంగా జీవించటానికి ఆశకున్నాం. మనం ఏం చేస్తాం, నాకు సమృద్ధి నీరుంది అయ్యగారు, ఈ నీరు దాచిపెట్టుకుంటాను. ఈ నీరు కొందరు దాచిపెట్టాలని ప్రయత్నం చేశారంట. ఉదాహరణకు నా మాటలేం కాదు. కనుక అవిశ్వాసులని దేవుడు అపోస్తలుడైన పేతురు ద్వారా దేంతో పోల్చాడు, నీరు లేని బావులు. మనం ఎప్పుడు నీరు కలిగిన బావిలాగా ఉండాలని ఆశపడాలి. నీరు లేకుండా ఉంటే శాంతి ఉండదు, సమాధానం. ఇంకా నీరు దేనికి సాదృశ్యంగా కనపడ్డది బైబిల్ అంటే, పరిశుద్ధాత్మక సాదృశ్యంగా కనపడ్డది. నీరు దేనికి సాదృశ్యంగా కనపడది? ఒకటి వాక్యం, రెండోది పరిశుద్ధాత్మక సాదృశ్యంగా కనపడ్డది. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన జీవన విధానం కూడా పరిశుద్ధంగానే ఉంటుంది అన్నమాట. అది దేవుడు బయలుపరుస్తున్న సత్యం. కనుక ఎప్పుడు మనలో పరిశుద్ధమైన నీళ్ళు ఉండాలి. అలాగనే నిర్జల మేఘాలతో మనం పోల్చబడ్డాం. కొందరు అలా ఉండకూడదు. జీవము కలిగిన నీరు కలిగిన, మంచి నీరు కలిగిన మేఘములో లాగా మనం ఏం చేయాలంట, జీవించాలి. అది మనం అలా ప్రయత్నం చేయాలి. దేవుడు ఆశపడుతుంది. కొందరు ఈ జీవజల నదిని దాచిపెడదాం అనుకున్నారంట. ఎందుకని ఫ్యూచర్ గురించి ఆలోచించారు. దేని గురించి? భవిష్యత్తుని గురించి ఆలోచన చేసి కొందరు ఏం చేశారంటే ఈ నదిని దాచిపెడదాం అనుకున్నారంట. అంటే నీటిని దాచిపెడదాం. అందుకని యెషయా గ్రంథం చదివించాను ఒకరితో. యెషయా గ్రంథం మనం ఏం చదువుకున్నాము అంటే, యెషయా గ్రంథమేనా లేదా ఇర్మియా గ్రంథమా మనం చదువుకున్నాం? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం మనం. కొంతమంది జలాన్ని అంటే నీటిని భద్రం చేయాలనుకున్నారు. మీకు బాగా ఉదాహరణ చూస్తే మనకి వాడుకలో ఉపయోగపడే చెప్తాను, అర్థమవుతాను. రిజర్వాయర్స్ అని ఉంటాయి. ఏ వారియర్స్? రిజర్వాయర్స్ అంటారు.
అంటే ఏంటి? నీటిని నిల్వ చేసేవి కొన్ని కడతారు. లైక్ మన భాషలో చెప్పాలంటే డ్యామ్స్ అన్నమాట. డ్యాములు కడతారు. డ్యాములు అంటే మన భాషలో, బైబిల్ భాషలో ఏం చెప్తుందంటే పెద్ద తొట్టి అన్నమాట. మనం ఇంట్లో వాడుకోవడానికి చిన్న తొట్టి, ట్యాంకులు పెట్టుకుంటాం. ఇప్పుడు పెద్ద జలాన్ని ఆపాలి, స్టోర్ చేయాలంటే ఏం కావాలి? పెద్ద తొట్లు కట్టడాన్నే ఈ డ్యామ్స్ అంటారు, లేదా రిజర్వాయర్స్ అంటారు. అంటే నీటిని ఏం చేస్తారు? స్టోర్ ఉంచుతారు. ఆ స్టోర్ ఉంచాలని ఆనాడు బైబిల్ గ్రంథంలో కొందరు ప్రయత్నం చేశారు. ఏం చేశారంటే ఇది దేవునికి విరుద్ధమైన పనిగా ఎంచబడ్డది. మీరు అక్కడ చదివితే కొందరు దేవుని మాట వినక నీటిని భద్రపరచాలని చెప్పి ఏం చేశారంట? పెద్ద తొట్లు కడితే ఆ తొట్ల ద్వారా కొందరు నశించిపోయినట్లుగా ఈ ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదివితే అర్థమవుతుంది. ఏమన్నదో చదవండి అంటుంది వాక్యం. అమ్మా, నా జనులు 2 నేరాలు చేశాడని ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రభు. జీవజల ఊటనైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా అమ్మా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడే నిర్జీవ మేఘాలతో పోల్చాడు అవిశ్వాసాలు. అంటే వాక్యం లేకపోతే, నీరు లేకపోవటం అంటే అదనమాట. రెండోది ఏమన్నాడు? నీరు లేని బావులతో పోల్చాడు అవిశ్వాసాలతో, వాక్యం లేని వారితో. ఇక్కడేం అంటున్నారంటే జీవజల ఊటైన నన్ను విడిచి ఒక తప్పు చేశారంటున్నాడు. అంటే నేడు దినాల్లో కూడా చాలా మంది మందిరాలకు వస్తున్నారు, కానీ దేన్ని విడిచిపెడుతున్నారు? జీవజల ఊటైన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాం మనం. దేని కొరకు వస్తున్నాం అంటే పాటలు పోవటానికి వస్తాం. దేనికి వస్తున్నారు అంటే మా సొగసు దూయించుకోవటానికి వస్తున్నాం. దేనికి వస్తున్నాము అంటే మా పలుకుబడిని మందిరాల్లో కూడా ఉపయోగించడానికి వస్తున్నట్లు వస్తున్నారు. కానీ దేన్ని విడిచిపెట్టారంట? జీవజల ఊట ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా వాక్యాన్ని విడిచిపెడుతున్నాం మనం. 2 గంటల ఆరాధనలో మనం చూస్తే ఎక్కువ సమయం దేని కొరకు కేటాయించబడుతుంది? చాలా ప్రాంతాల్లో పాటలు, ఆరాధన. ఒక ఆయన పాట పాడమన్నాం అనుకోండి, సిద్ధపాట ఏముండదు, పాట పాడమని అని చెప్పి అప్పుడు తిరిగేస్తా ఉంటాడు బుక్కులు. ఈ లోపల ఒక వచనమే పాడవచ్చు మనం కదా. ఏమనుకోకండి ఇలా అంటున్నాను. అంటే జీవజల ఊటను విడిచిపెట్టారు నేటి సంఘం. అందుకని ఆ సంఘము ఎండిపోయిన బావిలాగుంది, నిర్జల మేఘాల్లాగుంది, దేనికి పనికిరాని సంఘముగా ఉంటుంది. కనుక మనం జీవం కలిగిన సంఘంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని కలిగిన సంఘమై ఉండాలన్నది దేవుని యొక్క ఉదయం. అందుకని ఎక్కువ సమయం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే వాక్యము వినటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నెలంతా కూడా నా దగ్గరికి కొందరు యవనస్తులు మన సంఘంలో వస్తూ ఉన్నారు. ఏంటి ప్రభు వీరేంది మాటకు వస్తున్నారంటే అప్పుడు వాక్యం నాకు గుర్తుకొస్తా ఉందన్నమాట. ఒకవేళ జీవజల నది కొరకు వచ్చారేమో, దప్పికైందేమో, ఆత్మీయ దాహము వేసిందేమో, కనుక తీర్చటానికి 1 గంట అయినా 2 గంటలైనా నేనైతే ప్రభువా, అందుకని నేను లోడ గంటల తరబడి మాట్లాడతాను అన్నమాట. వినే ఓపిక మీరుంటే రండి ఎప్పుడైనా. ఎందుకనగా ఈ జీవజల నది ఆ ఊటనబడుతున్న వాక్యం ఎందరి హృదయంలో అయితే ఉంటుందో వారి హృదయంలో శాంతి సమాధానము నింపబడుతుందని మనకు అర్థం కాదు. అయితే ప్రజలు నేరం చేశారు. ఏంటంటే జీవ ఊటని విడిచిపెట్టారు నేటి కాలంలో నేటి సంఘము. అలాగే ఏం చేస్తున్నారు? వారి సొంత ప్రయత్నాలతో ప్రవహించే నదిని ఆపటానికి ప్రయత్నం చేశారంట. వారు తొట్లు తొలిపిస్తే అవేమైపోతాయి? ఒక రోజున బద్దలైపోతాయి అంట. దేవునికి స్తోత్రం. ఏమైపోతాయి ఆ తొట్లు అంటే నీటి ప్రభావానికి ఏమైపోతాయి? ఒక రోజున బద్దలైపోతాయి. అది మానవుల ఆలోచన. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలయ్యా. ఎప్పుడు ఏం చేయాలి? నేను ప్రవహిస్తూ ఉంటే నీకు కొత్తదనం వస్తుంది. నీ హృదయంలో వాక్యం ఎప్పుడైతే కొత్త
కొత్త వాక్యం ప్రవహిస్తూ ఉంటుందో, దేవుని వాక్యం ప్రవహిస్తూ ఉంటుందో, దానిలో ఆ నీరు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో మీరు గమనిస్తే. ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మీరు ఇంటి దగ్గర చూడండి. ఒక చిన్న గాజు గ్లాస్ తీసుకొని లేకపోతే డిస్పోజల్ గ్లాస్ తీసుకొని ఒక కూల్ డ్రింక్ అనండి, ప్రత్యేకంగా నల్లగా బ్రౌన్ కలర్లో కనపడేది ఏది? థమ్సప్ అన్నమాట. థమ్సప్ బాటిల్ ఒకటి తీసుకొని ఒక గ్లాస్ తీసుకొని కొద్దిగా ఒక 2 మూతలు థమ్సప్ ఆ గ్లాసులో వేయండి. ఇంటి దగ్గర మీకు ప్రాక్టీస్, మీకు వాక్యం సులభంగా అర్థమైపోద్ది. 2 మూతలు పోసిన తర్వాత ఆ మూత డ్రింక్ పోయండి. తర్వాత ఒక గ్లాసు తీసుకొని ఏం చేస్తారు, మరలా అదే డ్రింక్ కలిగిన మా గ్లాసులో వాటర్ ఎక్కువ పోస్తా ఉంటే ఆ నలుపుతనం పోయి మొత్తం ఏం కనపడుద్ది? తెలుపు కనపడుద్ది. అంటే జీవజల నది అనబడుతున్న వాక్యం ఎప్పుడైతే ఎవరి హృదయములో అయితే, ఏ సంఘములో అయితే ప్రవహిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆ హృదయంలో ఉన్న మాలిన్యత అంతటా, అంటే పాపం అంతటా, చెడు మొత్తం కూడా ఏమైపోద్ది అంట, బయటకు కొట్టకపోద్ది. ఇంకెప్పుడేముంటుంది? వైట్ నీరు అంటే పరిశుద్ధత ఉంటుంది అని అర్థం ఇస్తుంది అన్నమాట. మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయాలి. లేదా మీరు ట్యాప్ బాగా ఓపెన్ చేసి బాగా ప్రవహించే ట్యాప్ దగ్గర మురికి నీళ్ళు ఒక కొండలోనో బిందెలోనో బకెట్లోనో పెట్టుకొని ఆ ట్యాప్ కింద పెట్టండి. కొంత టైం తర్వాత ఆ మురికి నీరు అనేది అసలు కనపడదు. మనకి ఏం కనపడుద్ది? వైటే, మంచి నీరే కనపడుద్ది. అలాగనే వాక్యం ఎప్పుడైతే మానవుల హృదయంలో ప్రవహిస్తూ ఉంటుందో, చీకటి బ్రతుకైన ఈ యొక్క మురికి జీవితం మొత్తం కూడా ఏమైపోద్దంట, క్లీన్ అయిపోద్ది అనమాట. దేవునికి స్తోత్రం. నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నా. కనుక ఎవరు కూడా స్టోర్ చేయకూడదు. అంటే వాక్యాన్ని విని ఏం చేస్తారంటే ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుంటా ఉంటారు అనమాట. అదేమైంది? స్టాక్ ఉండి ఇంకా కొత్త నీరు రాట్లా, ఇంకా వాక్యమే ఆ వాక్యంతో సరిపెట్టుకుంటా ఉంటారు అనమాట. ఆ నీరు ఎండిపోద్ది, ఒకసారి ఎండిపోయిన బావి లాగుతారు. అందుకని ఎప్పుడు ఏమవ్వాలి? ప్రవహించాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్యం కొత్తది ఏదన్నా వింటున్నాం అనుకోండి, పాత వాక్యాన్ని ఇతరులకు చెప్తా ఉన్నాను అనమాట. ట్రావెల్ అవుతా ఉంటుంది. దేవుడు మనకిస్తూ ఉంటాడు, ఇతరులకి అందిస్తూ ఉన్నాడు. అప్పుడు దాహాన్ని మనం ఏం చేసిన వారం అవుతాం? తీర్చిన వారమై ఉంటాం. కనుక మనం దాహం తీర్చుకొని తృప్తి పొందటం కాదు. అలా ఉంటే అజ్ఞానం మనకి. కనుక నాకు ప్రభు నేర్పింది ఏంటంటే, ఈరోజు కొత్త విషయం ఏదన్నా నేర్చుకుంటే మా 2.5 సంవత్సరాల పాపకేం చెప్తా వాక్యం అర్థమైనా అర్థం కాకుండా అప్పుడు నాకు గుర్తుంటుంది అన్నమాట. ఫ్రెష్ వాక్యం మరలా నేర్చుకోవటానికి ఏముంటుంది? అవకాశం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకున్న వాక్యాన్ని అంతే స్టోర్ చేసుకోకుండా ఇతరులు, అంటే ఎవరైతే ఆత్మీయ దాహంతో ఉన్నారు, ఎవరైతే ఎండిపోయిన బావుల్లాగా ఉన్నారు, ఎవరైతే నీరు లేని మేఘాల్లా కనపడుతున్నారో వారికి మన ద్వారా జీవజల నదిని ఏం చేయాలి? ప్రవహింప చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఎవరిని విడిచారంటే వీరు ఇశ్రాయేలు ప్రజలు జీవపు ఓటను విడిచిపెట్టారంట. అలా మనం ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. కనుక వాక్యమైన జీవజల నది ద్వారా మనం తృప్తి పొంది ఎప్పుడు అది మన హృదయంలో ప్రవహిస్తూ ఉంటే ఏమవుతుందంట అంటే అపవిత్రత అంతా కూడా, అజ్ఞానం అంతా కూడా శుద్ధీకరణ చేయబడుతూ ఉంటుందని లేఖనం తెలియపరుస్తుంది. అందుకని మనము మన దేహాన్ని అలాగైతే శుభ్రం చేసుకుంటాం ప్రతిదినం వాటర్తో, అలాగే వాక్యమనే ఉదక స్నానము చేత ప్రతిదినం మనం ఏం చేయాలి? రోజు స్నానం చేయటానికి నీళ్ళు ఎంత ముఖ్యమో ఆత్మీయంగా మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలి? షవర్ తీసుకోవాలన్నమాట. అంటే స్నానం చేయాలి వాక్యము చేత. వాక్యమైన నీటితో మనల్ని మనం శుభ్రం చేసుకుంటుంటే మన దేహంలో ఉన్న మురికంతా కూడా ఏమైపోద్ది? క్లియర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం చేయలేదాం. ఇంకా అంటారా వాక్యం అయ్యగారు మరి జీవజల నది బాగానే ఉంటుంది, ఊరకు పోసుకుంటే మన దేహం మీద ఉన్న జిడ్డు పాదు, కానీ మీరు పియర్ సోపు, డవ్ సోపు ఇలాంటివి ఏమన్నా వాడుతున్నారనుకోండి, ఇంకోసారి ప్రభు దానికి కూడా చెప్పాడు. నేను ఎలాగున్నాను తెలుసా అన్నాడు. చాకలవాణి సోపు లాగా ఉన్నాను అన్నాడు ప్రభు. నేను ఎలాగున్నాను? చాకలవాణి సబ్బు వలే ఉన్నాను అంటున్నా. అంటే వాక్యం ఎలాగుంది? ఇప్పుడు
చాకలి వాడి సోపు వాడతాడు. ఎందుకు వాడతాడు? ఆ బట్టలు శుభ్రంగా ఆడటానికి. అలాగే వాక్యమైన సోపు నేనని అంటున్నాడు ప్రభు. ఈ వాక్యమైన సోపుతో రుద్దుకుంటే జిగుడు, మట్టి, మాసి మొత్తం బాధనమాట. అంత మధురంగా ఉంటుందో వాక్యపు లోతులకి వెళ్తుంటే అసలు కదా. అంతేనా గురువులు గారు? వాక్యం నేర్చుకుంటా ఉంటే, వింటా ఉంటే ఈ దేహానికి జీవపు ఫలం దొరికినట్లుగా ఉంటుంది అన్నమాట. ఈ ఎండాకాలం మంచి రసమావుడికాయ తినేటప్పుడు మన నాలుక, మన హృదయము లేదా మనసు ఎంత తృప్తి పడుద్దో దానికంటే ఎక్కువ వాక్యము అబ్బా ఎంత రుచిగా ఉంటుందో అబ్బా కదా. అందుకని భక్తుని నీ వాక్యము జుంటి తేనె ధారల కంటే. మరి ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఒక అలవాటు ఉందంటే ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఇప్పటికీ ప్రతి హోటల్లో ప్రధానంగా 2 సర్వ్ చేస్తారంట. అంటే ఉచితంగానే ఇస్తారు బిల్లుతో పాటు. మనం ఏదన్నా ఆర్డర్ ఇచ్చినా సరే దాంతో పాటు ఇస్తారంట 2. ఏంటి అవి అంటే, 1 ద్రాక్షారసం ఇస్తారంట, రైట్, ద్రాక్షారసం. 2వది ఏంటంటే మంచి తేనె ఇస్తారంట, పుట్ట తేనె, శ్రేష్టమైనది తేనె ఇస్తారంట తప్పక. ఎందుకు? ప్రభు వాగ్దానం ఇచ్చాడు, మిమ్మల్ని అందరిని ఎక్కడికి నడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి పంపిస్తాను అన్నాడు, నడిపించాడు. అంతే, దేవునికి స్తోత్రం. నేటి పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం ఏదంటే సంఘమే. ఆ ప్రాంతం ఏంటంటే మన హృదయమే. కనుక ఈ హృదయంలో ఎప్పుడు పాలు తేనెలు ప్రవహిస్తూ ఉండాలంటే జీవజల నది అక్కడ ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. మధురంగా ఉంటుంది అసలు, మధురం. ఇంకొందరు ఏం చెప్తారంటే ఎక్స్పీరియన్స్, నిజమైన తేనె ఒక టీ గ్లాస్ కనుక మనం తీసుకుంటే వెంటనే మత్తు వస్తుందంట. వెంటనే మన మైండ్కి ఏమొస్తుంది? మత్తు వస్తుందంట. అంతగా మత్తిస్తుంది. మత్తి ఇవ్వటం అంటే మన సంగతి మనమే మర్చిపోవటం అన్నమాట. వాక్యం అనేది కూడా మన హృదయంలో ఉంటే మనం మర్చిపోతాం, మన పనులను మర్చిపోతాం, మన సంగతి మర్చిపోయి ఎప్పుడు ప్రభుని ఏం చేస్తూ ఉంటాం? ఘనపరుస్తూ ఉంటాం. ఉపాడ ప్రాంతం వెళ్తే అందరూ జాలర్ల కుటుంబం, చిన్న చిన్న గృహాలే, జగనిచ్చిన హౌసెస్ ఉన్నాయి, దాని సెంట్ ఉన్నారు, కానీ చాలా చక్కగా కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లులు ఇరుకైతే ఉన్నాయి కానీ వారి హృదయాలు మాత్రం ఎలాగున్నాయంటే చాలా విశాలంగా ఉన్నాయి అన్నమాట. వారిని ప్రభువు ఆరాధిస్తుంటే ఒకవేళ మధ్యలో ఆదివారం రాకపోతే ఈ వారం కూడా అక్కడే ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. నీళ్ళు లేకపోయింది కదా. ఎందుకంటే అంత ఆత్మీయంగా ఉన్నాయి. కనుక ఆత్మీయంగా ఉండటం అంటే అర్థం వారిలో వాక్యం ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. మనలో లేదనట్లేదు కానీ మనము కూడా ఏం చేయబడాలంటే జీవ జల నది అనబడుతున్న యేసును కలిగి ఉండాలి. దానికి సాదృశ్యమైన వాక్యము చేత మనం ప్రతిదినం నింపబడుతూ ఉంటే మన జీవితంలో శాంతి, సమాధానం, పవిత్రత, ఆనందం, నిత్య జీవానికి అది మార్గాన్ని తెరుస్తుంది. అటు కృప దేవుడు మనకు దయచేలాగిన ప్రతిదినం మనం ఏం చేద్దాం? ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనందరం కూడా తలలు